హాయ్ అండి అందరికీ. వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. తిరుపతి వెళ్ళిన తర్వాత ఒక 3 రోజులు మాత్రమే వీడియో పోస్ట్ చేశాను. ఇక 4వ రోజు మేము కొండపైకి వెళ్ళాం కదా, అక్కడ నుంచి వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఎందుకంటే పోయిన రోజు నుంచి ఏడుపే అనమాట. 4 రోజులు వచ్చేదాకా కూడా ఏడిపోతూనే నా జర్నీ అంతా జరిగింది. ఎందుకు ఏడిచాననే తర్వాత చెప్తాను. అయితే కంచిలో మేము వచ్చేటప్పుడు కంచిలో శివకంచి, విష్ణుకంచి, కంచి కామాక్షి టెంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ దర్శనం చేసుకున్నాం అనమాట. అయితే అక్కడ శివకంచి దగ్గర చాలా షాప్స్ ఉన్నాయి, లెక్క పెట్టలేరని షాప్స్ ఉన్నాయి అనమాట. పట్టు చీరలు నిజంగా ఇంత తక్కువ రేట్లు ఉంటాయా అని అందరం ఆశ్చర్యపోయినాం. ఆశ్చర్యం అనిపించినా సరే వెళ్ళి చూద్దామని చెప్పేసి ఒక్కొక్కరు దిగుతా వెళ్ళిపోయారు అనమాట. ఒక్కొక్కరు వెళ్తే మళ్ళీ తొందరగా రారు అని చెప్పేసి ఇంకా అందరం ఒక్కసారి వెళ్ళిపోయినాం షాప్లోకి. అయితే ఆ షాప్లో ఈ జనాన్ని చూసి వాడు ఇంకా తక్కువ రేట్ ఇచ్చిండు. అంటే నిజంగా తక్కువ రేట్ ఇచ్చిండా, మా జనాన్ని చూస్తే తక్కువ రేట్ ఇచ్చిండా అర్థం కాలేదు. ఒక్కొక్క చీర అసలు చూస్తుంటే నిజంగా ఇక్కడ ఇంత తక్కువ రేట్లు ఉంటాయా చీరలు అనిపించింది. ఒక్కో చీర 800, 700, 600 నుంచి ఉన్నాయి. ఇంకా 250 రూపాయల నుంచి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా 3000 రూపాయలు కూడా ఉన్నాయి. మేమందరం 15 మంది, అంటే ఒక 2 మేల్స్ ఇంకా 13 మెంబర్స్, అందరు ఫీమేల్స్ అనమాట. అందరు కలిసి ఒక 50 చీరలన్నా కొన్నారు వాళ్ళ షాప్లో. ఇంకా వారి సంతోషం చూడాలి, చాలా పట్టలేకుందనమాట. ఆ మేడం ఇంకెప్పుడైనా సరే ఇక్కడికే రండి, ఈ షాప్లోకే రండి. ఇంకా నేను టీం మెంబర్ని కాబట్టి ఇంకా నాకే చెప్తున్నాడు. అయితే నేను టీం మెంబర్ కదా, నాకు ఒక్క చీర నా గిఫ్ట్ ఇవ్వని అడిగితే లేదు మేడం, ఈ జనాన్ని చూసి నేను చాలా తక్కువ రేటుకి ఇచ్చిన అని అన్నాడు అనమాట. సరదాగా అన్నానులేండి. అయితే ఈ చీరలన్నీ డార్క్ కలర్స్ ఉన్నాయన్నమాట. నేను అసలే డార్క్ నేను కట్టుకుంటే బాగోదని మాట్లాడుతుంటే అన్నీ బాగుంటాయి, అన్నీ కట్టుకోవాలి, అన్నీ ట్రై చేయాలని చెప్తున్నారు అనమాట దోస్తులు. ఇంకా ఈ క్రీమ్ కలర్ చీర చూడండి. ఇన్ని చీరలు నేనే కొనుక్కొని అనుకోకండి, ఇవన్నీ నా బ్యాగ్ కొంచెం ఖాళీగా ఉందని చెప్పేసి నా బ్యాగ్లో పెట్టిండ్రు. ఇంకా ట్రైన్ దిగినప్పుడు ఒక్కొక్కలాగా వెళ్ళిపోయినరు. కవర్స్ అనే నా బ్యాగ్లోనే ఉండిపోయినాయి. కొంతమంది బస్సులో, కొంతమంది కార్లో వెళ్ళిపోయినరు. ఇవన్నీ పంపించేయాలి. సరే ఎలాగో పంపించేటప్పుడు నా దగ్గర నేను ఉన్నాయి కదా చీరలు అని చెప్పేసి ఒకసారి అయితే మీకు చూపిస్తున్నా. ఈ క్రీమ్ కలర్ అన్నీ డార్క్ కలర్సే ఉన్నాయి. నాకు ఏ చీర ఒంటి మీద వేసుకున్నా అసలు సూట్ అవ్వట్లేదు, ఎందుకంటే డార్క్ ఉన్నాను కాబట్టి. ఇంకా ఊరికే డార్క్ అని నేను నువ్వే అనుకుంటావు, ఎందుకు ఇప్పుడు అన్నీ ట్రై చేయాలి, కట్టుకుంటే అన్నీ బాగుంటాయి అని చెప్తుంటే ఇంకా ఈ క్రీమ్ కలర్ ఒకసారి ఒంటి మీద వేసుకొని చూస్తే నాకు అసలు సూట్ అవ్వలేదు, ఎందుకో తెలీదు. అయితే ఈ పర్పుల్ నేను ఎప్పుడు లావెండర్ అండ్ పర్పుల్ అనమాట, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇష్టం కానీ నాకు సూట్ అవ్వదని చెప్పేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి చూద్దామని చెప్పేసి తీసుకున్నా. ఇంకా వీళ్ళందరూ కూడా చాలా బాగుంది మేడం అనుకుంటూ నన్ను ఇది చేసిండ్రు. అసలు చీరలకు ఎప్పుడు ఎక్కువ కొనను, కొన్ని చీరలనే మంచిగా కాపాడుకుంటాను అనమాట. అయితే ఇది ఒక్కటే నేను కొనుక్కున్నా ఈ పట్టు చీరల్లో. ఇదైతే ఎంత పడుతుందో మీరైతే చెప్పండి. ఇప్పుడాక నేను 3-4 రేట్లు అయితే మెన్షన్ చేసిన కదా ఫస్ట్లో. అయితే చూడండి, ఈ లావెండర్ పర్పుల్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకొక ఆమె సవిత అనే అమ్మాయి అయితే దీనికి పూర్తి కాంట్రాస్ట్ అనమాట. లావెండర్కి పర్పుల్ బార్డర్ వచ్చింది కదా, ఆమెదేమో పర్పుల్కి లావెండర్ బార్డర్ వచ్చింది. నేను పోట్లాడుకున్నాం అనమాట, అది నాకే కావాలని చెప్పేసి. ఇంకా ఇదైతే చాలా అంటే చాలా తక్కువ రేటు. ఈ రేట్ చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. 250 అండి ఈ చీర. ఇది ఇలాంటివి అయితే ఒక్కొక్కరు 4-5 తీసుకున్నారు. ఇది ఎంత మెత్తగా అంటే అసలు ఒంటి మీద వేసుకుంటే తేలిగ్గా ఉంది, అసలు వేడి కూడా అనిపించదు. ఈ చీరలు కట్టుకుంటే అంత మెత్తగా ఉన్నాయి. ఇలాంటివి కట్టుకున్నప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి చీరలు మన దగ్గర దొరుకుతాయో తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కుందామని ఒక గుర్తుగా ఉంటుంది కూడా. కొంతమంది కొనుక్కున్నారు, చెప్పాను కదా, ఒక 50 చీరల వరకు కొనుక్కున్నామని చెప్పేసి. అయితే అక్కడ కొన్ని షాపులే ఉంటాయి అనుకున్నాం. లోపలికి వెళ్తున్న కొద్ది ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. అయితే ఇలాంటి పట్టు చీరల మార్కెట్లో ఇంకా మార్కెట్లు ఉంటాయట, అంగళ్ళు ఉంటాయంట. మనం సైడు అంగడి అంటాం కదా, వాళ్ళ సైడు మార్కెట్ పట్టు చీరల మార్కెట్, ఫ్యాన్సీ చీరల మార్కెట్లు అని ఉంటాయంట, కాటా చీరల మార్కెట్లోనే ఉంటాయట. మాకు కూడా అటు వెళ్ళాలనిపించింది, కానీ ఎండకి టైం లేదు. అయినా ఎండకి బయటకు వెళ్ళలేకపోతున్నాం అనమాట. ఎందుకంటే గాలి వస్తున్నప్పుడే ఏమనిపిస్తలేదు, అది కూడా వేడి గాలి. ఇంకా అసలు ఆగలేకపోయాను, అంత వేడి అనమాట. కొండ మీద కానీ కొండ కింద కానీ అసలు వేడి అనిపించలేదు. ఏంటో మరి ఆ స్వామివారి లీల అనుకుంటా. ఆ స్వామివారిని అంత ధ్యానిస్తున్నా, నేను అంతమందిని తీసుకుపోయినా ఎప్పుడు నేను ఇంత బాధపడలేదు. స్వామికి ఏమనిపించిందో ఏమో, మాటికి సేవకు వస్తుంది ఏమని ఈసారి ఏడిపించి పంపిద్దాం అనుకుంటాడో ఏమో స్వామి. నేనైతే ఏడుపుతోనే వచ్చాక కూడా జ్వరంతోనే ఉన్నాను. ఈ రోజుకి 3వ రోజు నేను వచ్చి ఈరోజు లేసా అనమాట. ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి, ఇంట్లో చేసేవాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పేసి పని అయితే స్టార్ట్ చేసినమాట. అయితే ఒకసారి ఈ చీరలను మీకు చూపిద్దాము, మీకు ఎలా ఉన్నాయో, మీకు నచ్చినాయా లేదా. ఇది మేము పెట్టిన రేట్లు ఎక్కువనా తక్కువనా మీకు తెలిస్తే ఒకసారి అయితే కామెంట్ చేయండి.
ఇంకా మీకు ఏమైనా తెలిస్తే షాప్స్ కూడా చెప్పండి మాకు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాం. అయితే మేము అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా చాలా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి. చాలా సన్నివేశాలు కూడా ఉన్నాయన్నమాట. కొంతమంది కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకొని రక్తాలు కూడా వచ్చినాయి అనమాట. అట్లా కూడా జరిగిందనమాట అరుణాచలం ట్రావెల్స్లో. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే మీరు ఒకసారి వెళ్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను.